గైస్, నేను ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డేకి రెడీ అవుతున్నాను. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను లిప్స్టిక్ రాసుకోబోతున్నాను. పెదాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో? బాబోయ్, లిప్స్టిక్ పెదాలకు రాసుకుంటే ఎర్రగా వద్దని ఎవరికి తెలియదు. మరి నీ తెలుగు ముందు ఆడబట్ట ఇష్టాలు కూడా పనిచేయరే. ఎక్కువ చేసామనుకో నీకేసేస్తాను లిప్స్టిక్. అట్లుంటది మనతోని. కొంచెంసేపు రీల్స్ చూద్దాం. అయ్యి బాబా, నా అకౌంట్ లో రీల్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. మంచి ట్రెండింగ్ సాంగ్ చూసుకుని రీల్ చేసేది. అన్నయ్య, ఒక రీల్ చేస్తున్నాను, వీడియో తీ. ఇదిగో ఫోన్ తీసుకో. దీన్ని తెలియకుండా ఫ్రంట్ క్యామ్ పెట్టి నా వీడియో తీసుకుంటాను. కదినేలో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. అంజలి, ఈ పాటతో రీల్ చే. apate ke na apatia apate ke tu na pateye apati ke na apatia apati ke ku apati to apati ku. మైసా, ఎలాగైతేనే వచ్చేసాం అమ్మ. నీకు కొండ నీళ్ళు కావాలా? ఏంటి, కొండలో నీళ్ళ? వెళ్ళి గమ్ముంతారా బాబు, ఈ ఎండలకు చచ్చిపోయేలా ఉన్నా. అడిగట్టుగానే పల్లెటూరు వైపు వచ్చేస్తా చూసావా? అరే చింటూ, నాకు కూడా గ్లాస్ ఇవ్వే. అలా చల్లటి కొండలో నీళ్ళు తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలిసేట నీకు. అరే గమ్ముంతారా చింటూ. ఇల్గో గ్లాస్ తీసుకో. అంజలి, ఈడేంటి గ్లాస్ తమ్మంటే నిజంగానే గ్లాస్ ఇచ్చాడు. కాదా, కొండలో నీళ్ళు తీసుకో. అది బాగా దోలు తీరిందా? నాకులా క్లారిటీగా అడగాలే. అలా గ్లాస్ ఇమ్మంటే అది గ్లాసే ఇస్తాడు, నీళ్ళు ఇమ్మనాలే. ఆహా, ఎంత చల్లగా ఉన్నారు ఈ నీళ్ళు. ఈ నీళ్ళు తాగుతుంటే ఎండాకాలం కూడా చలికాలం అనిపిస్తుందిరా బాబు. చింటూగాడు కొండలో నీళ్ళు అని చెప్పి కబోర్డ్ లో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు రా. ఆడి తెచ్చిన నీళ్ళు తాకండి మరి. ఏంటి, కమ్మోట్లో నీళ్ళ? ఒరే పనికి మళ్ళా కొడుక, నేను గ్లాస్ ఇచ్చి కొట్టేయాలరా. అయినా నువ్వెత్తే నేను తాగాను చూడు, నాదిరా తప్పు. కొండలో నీళ్ళు చల్లగా ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా మేకప్ ఐటమ్స్ అన్ని చూసేద్దాం రండి. ఇదే టాక్టో ఫేస్ వాష్. నేను బాగా మొహానికి అప్లై చేసి దీని నడుపిల్ల రుద్దేశాం అనుకోండి, మొహం మెలమెలా మెరిసిపోద్ది. నెక్స్ట్ ఈ లవ్లీ దీని మొహానికి అక్కడక్కడ రాసి బాగా రుద్దేశాం అనుకోండి, మొహం మేఘాల్లా మెలమెల మెరిసిపోద్ది. నెక్స్ట్ టేక్ మీ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఫేస్ మొత్తం పామేయాలి, అప్పుడు ఫేస్ డైమండ్ లా మెరిసిపోద్ది. టేక్ మీ ఫేస్ క్రీమ్. దీనిని మొహానికి రాసామనుకోండి చాలా గ్లో వస్తుంది. అండ్ ముచ్చటగా ఈ 3 లిప్స్టిక్లు ఉతికి రాసామనుకోండి ఒక విచిత్రమైన కలర్ వచ్చేద్దాం అనుకోండి. అందుకే నాకు ఇష్టం. అండ్ కాజల్ మస్కారా మొహానికి రాద్దాం. అండ్ ఇదేంటని చూస్తున్నారా? ఇప్పుడు దాకా చూపించినవన్నీ ఈ ఒక బాక్స్ లో ఉంటాయి అనుకోండి. ఇదేమో కళ్ళకి రాసుకోనాకి, ఇదేమో మూతికి రాసుకోనాకి, ఇదేమో బుగ్గలకి రాసుకోనాకి. నాకైతే ప్రొడక్ట్స్ అన్ని విడివిడిగా చూపించాను, బట్ ఇంట్లో అయితే అన్ని కలిసి ఉంటాయి. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇది. ఎస్, ఏ జడ్జినాక ఏమైందే అంత గట్టిగా అరిసేవేంటి? కరోనా వచ్చిందా? దీనికి కరోనా వచ్చిందా? అమ్మా, దీనికి కూడా కరోనా వచ్చేసిందంటే హాస్పిటల్ పదా. నాకు కదా ఇండియాకే కరోనా వచ్చింది, హ్యాపీగా ఉన్నా. ఇండియాలో కరోనా వస్తే సంతోషిస్తున్నావా? అసలు అందులో అంత మంచి విషయం ఏముందని బుర్రుందా? అంటే ఇప్పుడు కరోనా వచ్చింది అనుకో, లాక్డౌన్ వేస్తారు. అప్పుడు స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. అసలు నీకు ఇంత కూడా దేశభక్తి లేదే. ఆల్రెడీ కోవిడ్ వచ్చి ఎంతమంది చనిపోయారో నీకు తెలుసు. శవాలు తగలపెట్టడానికి శ్మశానాలు కూడా సరిపోయేవి కాదు. టీవీలో ఇప్పుడు చూసి భయపడే వాళ్ళం కదా. చాలా మంది శవాల్ని అనాథ శవాల రోడ్డు మీద వదిలేశారే. వాళ్ళు ఇదంతా చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ లేక చేయలేదు, వాళ్ళకి ఎక్కడ కరోనా వస్తుందా అని చేశారు. అలాంటి మహమ్మారిని మళ్ళీ రావాలని కోరుకుంటున్నావా? ఆడియన్స్, మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.